ఆమె 100 మీటర్ల హర్డిల్ స్టార్టింగ్ లైన్ మీదకొచ్చినప్పుడు స్టేడియంలో ఉన్నవారంతా ఎంతో అనుమానంగా, ఆశ్చర్యంగా చూడ్డం మొదలుపెట్టారు. ఎందుకంటే ఆమె అస్సలు ఒక హర్డ్లర్‌లా కనిపించలేదు. పైగా ఆ ట్రాక్‌కి ఆమె ఏమాత్రం సెట్ అవ్వదనేలా ఉంది. కానీ అది పొరపాటున జరిగింది కాదు. ఆమె పేరు జోలియన్ బూమ్‌కో. బెల్జియంకు చెందిన ఆమె షాట్ పుట్ మరియు హ్యామర్ త్రోలో ఎన్నోసార్లు నేషనల్ ఛాంపియన్‌గా నిలిచింది. తనకున్న స్ట్రాంగ్ మరియు హెవీ బాడీతో హర్డిల్స్ ట్రాక్ మీద ఆమె అందరికంటే చాలా డిఫరెంట్‌గా కనిపించింది. అసలేం జరిగిందంటే 2023 యూరోపియన్ అథ్లెటిక్స్ టీమ్ ఛాంపియన్‌షిప్స్‌లో బెల్జియం టీమ్‌కు చెందిన మెయిన్ హర్డ్లర్ ఇంజ్యూరీ పాలైంది. అక్కడ మరో సబ్‌స్టిట్యూట్ కూడా లేదు. ఒకవేళ ఆ రేస్‌లో ఎవరూ పాల్గొనకపోతే బెల్జియం టీం మొత్తం టోర్నమెంట్ నుండి డిస్క్వాలిఫికేషన్ అయ్యే ప్రమాదం ఉంది. ఇలాంటి క్రిటికల్ సిచ్యువేషన్‌లో మరే ఇతర ఆప్షన్స్ లేనప్పుడు బూమ్‌కో ఆ ఛాలెంజ్‌ని ఎదుర్కోవడానికి ధైర్యంగా ముందుకొచ్చింది. తనకున్న పెద్ద శరీరాకృతితో అస్సలు హర్డిల్స్ కోసం ట్రైనింగ్ తీసుకోకపోయినా ముఖంపై ఒక మంచి స్మైల్‌తో ఆమె స్టార్టింగ్ లైన్ వద్ద నిల్చుంది. రేస్ మొదలవ్వగానే మిగతా రన్నర్లందరూ బాణాల్లా దూసుకుపోతుంటే ఆమె మాత్రం చాలా జాగ్రత్తగా, నిదానంగా ఒక్కో హర్డిల్‌ను దాటుకుంటూ ముందుకు సాగింది. చివరకామె అందరికంటే లాస్ట్‌లో రేస్‌ను ముగించినప్పటికీ ఆమె చూపించిన చొరవ వల్ల తన టీంకి ఎంతో విలువైన పాయింట్లు లభించాయి. కేవలం పాయింట్లే కాదు, స్పోర్ట్స్ హిస్టరీలోనే బాధ్యతకు, నిబద్ధతకు ఆమె ఒక బ్యూటిఫుల్ సింబల్‌గా నిలిచింది.